హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము టేలర్ స్విఫ్ట్ పాప్ సింగర్ ఉన్నారు కదా, ఆవిడ కాన్సర్ట్ ఒకటి జరుగుతుంది. సాటర్డే జరిగింది, ఇవాళ సండే కూడా ఉంది అంటేను అందరం బయలుదేరామన్నమాట. అయితే మామూలు టికెట్లు కొన్న వాళ్ళే కాకుండా బయట కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి సాటర్డే న్యూస్ వచ్చిందనమాట. అందుకని మేము సండే బయలుదేరాం. మా స్వీటీ పండుకి చాలా ఇష్టం అనమాట టేలర్ స్విఫ్ట్ అంటే, అందుకని బయలుదేరాం. ఆమె సాంగ్స్ ఎంత బాగుంటాయి కదా. ఈమె యూరోప్ అంతా కూడా ఈ మధ్య కాన్సర్ట్స్ అవి చేస్తూ తిరుగుతుందట. ఆ విధంగా జర్మనీ కూడా 2 days ఇక్కడ మ్యూనిక్లో కేటాయించారనమాట. సో సాటర్డే అయిపోయింది, సండే ఇవాళ మేము అందరం కూడా సరే కనీసం బయట నుంచైనా డైరెక్ట్గా వాయిస్ విందాము అని చెప్పేసి బయలుదేరాము. యాక్చువల్గా టికెట్ కొందామని చెప్పి అనుకుంటే చాలా కాస్ట్ ఉందండి. ఎంత కాస్ట్ అంటే టికెట్ 50,000 పైన అనమాట. 50 నుంచి 1,00,000 వరకు మధ్యలో ఉందనమాట. సరే ఈసారి నెక్స్ట్ టైం కన్నా కొనుక్కుందాంలే అని ఇప్పుడు ఆగిపోయారు మా పిల్లలిద్దరు. కానీ ఎంత బాధపడ్డారో కొనుక్కోలేకపోయినందుకు. ఈసారి మాత్రం కొనుక్కుంటారు నెక్స్ట్ టైంకి. అంత కాస్ట్ పెట్టి ఏం కొంటామండి మనలాంటి వాళ్ళం. కానీ ఇంకా సరే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కన్నా కొనుక్కుందాము. ఆవిడ మళ్ళీ మిన్నికి వస్తా అన్నారు, అందుకని చెప్పేసి ఈసారి కాన్సర్ట్ కన్నా కొనుక్కుందాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. వస్తేనండి జనం ఉన్నారు, మామూలుగా లేరనమాట. అసలు మేమైతే ఊహించాలి ఎంతమంది ఉంటారని. లోపల 75,000 మంది సీటింగ్ అయితే టికెట్ కొన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళు కూడా 50,000 దాకా ఉన్నారండి. ఇదేంటంటే ఏరియా ఒలింపియా టవర్ ఉంటుంది కదా, ఆ ఒలింపియా గార్డెన్ అనమాట. ఈ ఒలింపియా గార్డెన్లో అంతమంది ఒలింపిక్స్ జరిగినటువంటి ప్లేస్ కదా, అంతమందికి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ బయట కూడా చాలామంది ఉండొచ్చు. ఆ విధంగా అందుకని ఇక్కడ పెట్టారనమాట. అందరూ రకరకాల డ్రెస్సింగ్లు. మామూలుగా అయితే వీళ్ళు కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకోరండి అసలు. మామూలు బ్లాక్, వైట్, యాష్, గ్రే అలా వేసుకుంటారు. కానీ ఈరోజు మాత్రం అంతా డిఫరెంట్ అంతా చాలా డిఫరెంట్గా భలే ఉన్నారు అసలు. మేమైతే ఇంకా అసలు వాళ్ళనే చూస్తూ ఉండిపోయామన్నమాట. ఓ ఇలా కూడా వీళ్ళు రెడీ అవుతారా అని చెప్పేసి. ఎంత చక్కగా ఉన్నారు చూడ. గ్యాలరీ చూసారా ఎంత ఫుల్ అయిపోయిందో, గోల ఇంకా వచ్చేదాకా కూడా. అందరూ అయితే ఊగిపోతున్నారండి అసలు ఆ పాటలకి. అందరూ అలా మెస్మరైజ్ అయిపోయి, నిజంగా నాకు కూడా చాలా ఇష్టం అండి ఇవి సాంగ్స్ అంటే. నేను కూడా ఖాళీ ఉన్నప్పుడు వింటూ ఉంటాను. ఇక్కడ లోపలికి అలో చేయడానికి టికెట్ల దగ్గర 4 rounds చెకప్ ఉందండి. ఫస్ట్ టికెట్ చూసి, ఆ తర్వాత బాడీ చెకప్ చేసి, ఆ తర్వాత బ్యాగ్స్ చెకప్ చేసి, అసలు అంతా చాలా అమెరికన్ సిటిజన్ కదా, చాలా కేర్ఫుల్గా పాపం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారనమాట. మేము వచ్చేటప్పటికే అక్కడ అసలు ఆ కొండ మీద చూస్తేనండి జనము అసలు అంత చీమల్లా అనమాట. కనిపిస్తున్నారు కదా, అసలు ఆ కొండ మొత్తం కూడా నీట్గా ఎవరి చేపలు అదే మ్యాట్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి తెచ్చుకొని హాయిగా ఫుడ్ తెచ్చుకొని, అక్కడ కూడా ఉన్నాయండి కొన్ని ఫుడ్ స్టాల్స్. ఫుడ్ తెచ్చుకొని హ్యాపీగా కూర్చొని వినడానికి రెడీ అయిపోయారన్నమాట అందరూ కూడా. అసలు ఎక్కడా ఖాళీ లేదండి. మొత్తం చుట్టూ అసలు ఎక్కడైతే ఆమె వాయిస్ బాగా వినపడుతుంది అని చెప్పేసి అంతా సెర్చ్ చేసామండి. మొత్తం చుట్టూ ఒక రౌండ్ వేసాం. అలా రౌండ్ వేస్తుంటే ఎక్కడైనా ఖాళీ ఉందా? ఎండగా ఉందండి టైంలో. అంటే అప్పుడు టైం ఎంత అయిందనుకున్నారు? 7 అయింది. 7 అయినా కూడా ఎంత ఎండ ఉందో చూసారా. మనకి 4 o'clock అప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇక్కడ 7కి కూడా. సో ఇంకా మేము చాలా వెతికాము. ఆ కొండ మీద అయితేనేమో మరి మా స్ట్రాలర్స్ అవన్నీ జారిపోతాయి, స్లోప్గా ఉంది కదా, కష్టం లే అని చెప్పేసి ఇంకా అటు వెళ్ళలేదు. నేను చెప్పాను కదా ఈసా రివర్ అని చెప్పేసి. మ్యూనిక్ మొత్తం కూడా మనకి ఈసా రివర్ కనిపిస్తుందండి. ఇంకా ఆ రివర్ ఒడ్డున అలాగా వీళ్ళు ఫన్ యాక్టివిటీస్ అవన్నీ వాటర్ యాక్టివిటీస్ అవి ఇవి చేస్తూ ఉంటారు అనమాట. చిన్న బార్బిక్యూ అని ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఒలింపియా టవర్ కనిపిస్తుందా? ఇంకా అది ఇక్కడ బ్యూటీ అండి దీనికి. అసలు ఈ ప్లేస్కి అదొక మంచి బ్యూటీని ఇస్తుంది అనమాట. ఎంత అందంగా అనిపిస్తుందో, ఎంత పెద్ద ల్యాండ్స్కేప్. ఎలాగైతే బాగా వినిపించాలని చెప్పేసి కొంచెం దగ్గరలో ఎలాగోలాగో చిన్న ప్లేస్లో ఇరుక్కున్నాం అనమాట. వచ్చేసి మేము తెచ్చుకున్న బ్లాంకెట్ వేసుకొని నీట్గా స్టాలర్స్ పక్కన పెట్టేసుకొని మేము కూడా సెట్ అయిపోయాము. అప్పటికప్పుడు వచ్చాం కదండి, అంటే బయట వినడానికి అవకాశం ఉంటుందో లేదో అనుకున్నాము. కానీ అనుకోకుండా దానిలో చూసి నెట్లో సరే ఒక ఉందిలే అవకాశం అని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరాం అనమాట. మన ఇంట్లో ఫుడ్ తీసుకొని బయలుదేరిపోయాము. మా స్వీటీకి పండుకి టేలర్ స్విఫ్ట్ సాంగ్స్ అంటే ఎంత ఇష్టమోనండి. చాలామంది ఉంటారు మీ ఫ్యాన్స్. ఇక్కడ చూస్తే అర్థమైంది, ఇంకా మామూలుగా లేరు మీ ఫ్యాన్స్ అని చెప్పేసి. ఆల్రెడీ సాటర్డే జరిగిందా, సాటర్డే కూడా ఇంతకన్నా ఎక్కువే ఉన్నారు, ఇంతే ఉన్నారట ఆల్మోస్ట్. మరి ఈరోజు సండే కూడా మళ్ళీ అసలు ఏమాత్రం తగ్గలేదు. సో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి, వీరాభిమానులు అని చెప్పి అర్థమవుతుంది. కొంతమంది ఆమె వాయిస్ వినంగానే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయండి ఆ అభిమానంతో చాలామందికి. సో అంత ఫ్యాన్స్ ఉన్నారనమాట ఈయనకి. క్లాప్స్ కొడుతూనే ఉన్నారు, బయట నుంచొని కొంతమంది డాన్స్ చేస్తున్నారు. అసలు మనకు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. చూసారా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు.
We are lucky enough to get to play the show for 74,000 beautiful people in this stadium. And if the reports are correct, about 50,000 beautiful people outside the stadium. ఇంకా ఈ దెబ్బతో మా మాస్టర్ కూడా ఈమెకి ఫ్యాన్ అయిపోయేటట్టున్నారండి. బాగా నచ్చాయట సాంగ్స్. చూసారా, చీమలు ఉన్నట్లే ఉన్నారు జనం. అంటే బయట 50,000 మంది ఉన్నారంటే మనకు అర్థమైపోతుంది కదా, అంతమంది అనమాట. కొంతమంది మా బోట్లో షికారు చేస్తూ వింటున్నారు, కొంతమంది ఏమో పడుకొని, కొంతమంది ఏమో లేచి డాన్స్ చేస్తూ, అట్లా అసలు ఎవరి లైఫ్ ఎవరి స్టైల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. దీనిలో కూడా ఆ వాష్రూమ్స్కి పెద్ద క్యూ అనమాట, లాంగ్ క్యూ, లైన్లో నీట్గా వెళ్తూ ఉన్నారు. ఆ వాష్రూమ్స్ పక్కనే ఉన్నా కానీ ఏమాత్రం డిస్టర్బెన్స్ అనిపించలేదండి. స్మెల్ కానీ ఏం లేదు. ఎలా మెయింటైన్ చేస్తారో అనిపించింది. ఇలా బోట్లో తిరుగుతూ, బోట్లో షికారు చేస్తూ, అంత మంచి మ్యూజిక్ని వింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సచ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు. చూసారా, మా స్వీటీ పండు ఇద్దరు అసలు ఇంకా అలా పాడేస్తూ ఉన్నారనమాట. ఇద్దరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూడండి. మనకి తెలుగులో ఉంది కదా, శిశురువేతి పసురువేతి గానరసం అని. అట్లాగా మ్యూజిక్ని ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరేమోనండి. వీళ్ళు చదవడం కూడా ఎక్కువగా ఇవి మనలాగా కంప్యూటర్ సైన్స్ అవి ఇవి చదవరండి, ఫైన్ ఆర్ట్స్ బాగా చదువుతారనమాట. ఇంకా అందుకని ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ బాగా ఎక్కువ, ఫైన్ ఆర్ట్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఇంకా మా కన్నయ్య అయితే వాడి స్టైల్లో వాడి ఏజ్కి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్న చిన్న బుడ్డు స్టెప్పులు వేసుకుంటా, చూస్తున్నారా. కొంచెం లైట్ ఫీల్ అయిన తర్వాత అలాగ బెలూన్స్ పట్టుకున్నారండి. బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ అండి. లైఫ్లో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ అనమాట. ఇంకా ఒలింపియా టవర్ని నైట్ టైం లైటింగ్ వచ్చిన తర్వాత చూస్తే ఎంత బాగుందోనండి నిజంగా. అక్కడ అందరు లైట్లు పట్టుకొని ఉన్నారు. అసలు నిజంగా ఆ సీన్ అసలు ఎంత సచ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంక ఇదంతా కూడా మ్యూజిక్తో వింటూ చూస్తే ఎంత బాగుంటుందోనండి. కానీ అది పెట్టకూడదు కదా, కాపీరైట్ వచ్చేస్తుంది కదా, అందుకని పెట్టలేకపోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వీడియో తీశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి బోల్డని జర్మనీ విశేషాలతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, డాంకే షూన్.